హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. కచోడీ చేస్తున్నానండి. ఇంతకుముందు ఒకటి బేసిన్ కచోడీ చేశాను. ఇప్పుడు మూంగ్ దాల్ కచోడీ చేస్తున్నాను. నేను ఇదిగోండి 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. అంటే మీ ఇంటి మెంబర్స్ని బట్టి మీరు చూసుకోవచ్చు. నాకు అలా కొలతలు ఏంటి లేవు. 2 కప్పులు మైదా, 2 కప్పులు మైదా తీసుకున్నాను. దాంట్లో తగినంత ఉప్పు వేసాను. వాము కొంచెం ఇలా నలిపేసి వేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేస్తున్నాను. మీరు అంటే కావాలంటే నెయ్యైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేస్తే మనం ఇది ముద్దలాగా రావాలి. ఇలాగా చూస్తున్నారా? ఇదిగోండి, ఇలా విడగొడితే విడిపోవాలి, అలాగే రావాలన్నమాట. మన రొట్టె ముద్దలాగా కొంచెం దానికంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇది ఫ్రెండ్స్, డవ్ కలిపేసుకున్నాను, ముద్ద కలిపేసుకున్నాను. గట్టిగా ఉండకూడదు, ఎక్కువ ఇదిగోండి ఇలా ఉండాలి. నొక్కితే ఇలా రావాలి. ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట అయినా పక్కన పెట్టుకుందామండి. తర్వాత మీన్ టైం దీనిలో ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను అందులో ఫిల్లింగ్ గురించి, ఇది పెసరపప్పు మూంగ్ దాల్ కచోరీ కదా, పెసరపప్పు కచోరీ. అందుకని ఇంత గ్లాసుడు పెసరపప్పు 1-1.5 అయిందండి నానబెట్టాను. ఇది వాటర్ అంతా తీసేసి, అసలు వాటర్ వేయకూడదు, వాటర్ అంతా తీసేసి ఉత్తి పప్పు ఒకటి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఇవి కొంచెం పాన్ మొహరి, కొంచెం అంటే దరదరగా ఇది గ్రైండింగ్ చేసుకున్నాను. ఇది కొంచెం వేసుకుందాం. ధనియా పౌడర్ కొంచెం వేసుకుందాం. ఇందులో హింగు కొంచెం వేసుకుందాం. ఇది సన్నగా కోసింది, ఇది అల్లం ముక్కలు సన్నగా కోసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి సన్నగా కోసుకొని వేస్తున్నాను. ఇదిగోండి, శనగపిండి కొంచెం ఇందులో మస్ట్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఆ లోపల బైండింగ్ కొంచెం బాగా వస్తుందన్నమాట. శనగపిండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఫ్లేమ్ ఇప్పుడు హైలో ఉంచుకోకూడదండి, మాడిపోతాయి, సరిగ్గా ఉడకం అన్నమాట. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు వేసుకోవాలి. మంచి వాసన వస్తున్నది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు పిండి వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సరిపోను సాల్ట్ వేసుకోవాలి. కారం కొంచెం వేసుకోవాలండి. మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని కారం వేసుకోవాలి. కసూరి మేతి కొంచెం బాగా నలిపేసి వేసుకోవాలి. డ్రై మ్యాంగో ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా, అది కొంచెం వేసుకోవాలి. మీకు ఇది కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. పైనుంచి ఆయిల్ కొంచెం వేసుకుంటే మీకు సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ వేసి కలిపెట్టుకున్నాక, మీకు మరీ పొడి పొడిగా ఉందంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత లాస్ట్ ఇదిగోండి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది వేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుందండి. తెరవడిన తర్వాత అప్పుడు మనం కచోరీలు చేసుకుందాం. చేసుకున్నాను. వేసుకొని మధ్యలో కొంచెం మంద ఉంచుకోవాలి. కార్నర్స్ ఏమో కొంచెం పలుచగా చేసుకొని, ఇది
శుభ్రంగా క్లోజ్ చేసుకోవాలి. ఇది చేసుకొని చేతితోనే కొంచెం అద్దుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ అంటే పీట కర్రతోటి అద్దామనుకోండి ఇది లోపల ఇది పట్టిపోయి పైకి వచ్చేయగలదు అనమాట. అందుకని ఇలా కొంచెం ఫ్రెండ్స్ ఆయిల్ వేడైందో లేదో చూసుకోవాలి. కొంచెం అంటే హైలో పెట్టుకోకూడదండి. ఆయిల్ ఎక్కువ కాగినట్టు ఎక్కువ మాడిపోయినట్టు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి సిమ్లోనే కాల్చుకోవాలండి, ఎక్కువ హై పెట్టుకోకూడదు. లేకపోతే పైన కాలిపోతాయి, లోపలేమో సరిగ్గా వేగదనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయినాయి కచోరీలు. ఇదిగోండి పొంగింది చక్కగా. ఇదిగోండి ఫ్రెండ్స్, కచోరీలు అన్నీ వేయించాను. సరేండి, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి ఎలాగున్నదో. అంతేనండి, ఉంటాను.